ఈ రోజు జరుగుతున్న అక్రమ కట్టడాలలో రాంపల్లి విలేజ్ దగ్గరికి రావడం జరిగింది. మరి నాగారం మున్సిపాలిటీ నుండి విచిత్రమైన సంఘటనలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్ని కూలగొట్టిన, ఇన్ని రేకుల షెడ్లు పడగొట్టిన పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి నాగారం మున్సిపాలిటీలో. మరి నాగారం మున్సిపాలిటీ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇంతకుముందే నాలా రాంపల్లి ఇంకొంచెం ముందరికి వెళ్తే నాలా దగ్గర మరి ఎలా పర్మిషన్ ఇచ్చారో, నాలాకు 5 ఫీట్లు గిట్ట వదలకుండా నాలాలనే ఇల్లు కట్టడం జరుగుతుంది. అది గిట్ట కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పి గిట్ట నాగరం మున్సిపాలిటీలో చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటి వరకు ఎప్పుడు స్పందించడం లేదు. ఏది చూడు మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చాము, మేము అది ఇచ్చాము, ఇది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మేము నోటీస్ ఇస్తామని చెప్తున్నారు. నోటీస్ ఇచ్చు లేదు, ఏం లేదు. నెలలు గడిచిపోతున్నాయి కానీ నోటీస్ లేదు, ఏం లేదు. మరి నాగారం మున్సిపాలిటీ, దమ్మాయిగూడ, ఈ కుషాయిగూడ మున్సిపాలిటీ, ఈ 3 మున్సిపాలిటీలలో మాత్రం చాలా అక్రమ కట్టడాలు జరుగుతున్నది. గవర్నమెంట్ గండి కొట్టడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ కూడా ఎలా వదిలేస్తుంది, ఏం సంగతి చూద్దాం. మరి ఈ పొజిషన్ లో మరి ఇలాంటి పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు? వీళ్ళకు మార్వాడి వాళ్ళకు ఎవరు సాధిస్తున్నారు? ఇక్కడ మెయిన్ రోడే ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ చూపెట్టు. ఈ మెయిన్ రోడ్ నుంచి 4 అడుగులు లోపలికి లేదు. ఈ బస్ స్టాప్ నుండి మళ్ళీ ఇది సెల్లార్ కు రోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ నాగారం మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ చూస్తుంటే 4 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. మళ్ళీ సెల్లార్ కూడా. మరి ఇంకా లోపలికి వెళ్తే చూపెడతానికి ఎట్లా ఉంది ఏం సంగతి. కొద్ది రోజుల ముందే మరి ఇక్కడ పక్కన సెల్లార్ తీయడం జరిగింది. నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చేసి ఇది కూలగొచ్చినట్టుంది. మరి ఆ సందర్భంలోనే ఈ పక్కకున్నది ఇది కనబడడం లేదా? మరి అధికారులు ఏమైనా కుంభకాయారా లేకపోతే ఏంటి? మరి ఏం తెలియకుండా నడుస్తుంది. మరి ఇది ఎవరి అనుమతులు తీసుకొని మరి సెల్లార్ చేయడం జరిగింది? ఇక్కడ చూడండి, సెల్లార్ ఎంత దర్జాగా కడుతున్నారు, ఎవరి అనుమతితోటి కడుతున్నారు చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చిన మార్వాడి వాళ్ళదంట. మరి ఇది మార్వాడి వాళ్ళైతే మరి ఇంత వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు, మరి ఎలా చేస్తున్నారో మరి మనము తెలుసుకుందాం. మున్సిపాలిటీ ఆఫీస్ లో మరి అధికారులు ఎలా చూడనట్టు వదిలేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ బస్ స్టాప్ చూడండి. ఈ బస్ స్టాప్ కిందికి వెళ్ళి దారి చేస్తున్నారు. అంటే రేపు మాపు బస్ స్టాప్ ఇది ఇట కూలగొట్టడం జరుగుతుంది. మరి బస్ స్టాప్ ని తీసి పక్కన పడేయడం జరుగుతుంది. మొన్న ఒక నెల క్రితం నెల క్రితం విజయ హాస్పిటల్ దగ్గర కూడా బస్ స్టాప్ తీసి పక్కన వేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే బస్ స్టాప్ కిందికి వెళ్ళి దారి చేసుకుంటూ ఎవరి అనుమతులు తీసుకొని చేస్తున్నాడో ఇంకో 4 రోజుల్లో బస్ స్టాప్ ఇట తీసేసే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి సెల్లారు, అక్కడ ఒక సెల్లారు. ఈ 2 కూల్ చేసినప్పుడు మరి ఈ సెల్లార్ ఎందుకు కనపడలేదు? మరి వీళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా? మరి ఇక్కడ చూడండి, సెల్లార్ చూడండి, ఇక్కడ చూస్తుండండి సెల్లార్. మరి ఇంత దర్జాగా కడుతున్నారంటే మరి ఏంటి, ఏం సంగతి ఇక్కడ చూద్దాం. మరి లోపల చూడండి, ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి దగ్గర ఇది 10 ఫీట్ల లోపలికి ఉంది ఈ సెల్లార్. ఈ సెల్లార్ లో తీసుకొని మరి సెల్లార్ యొక్క పర్మిషన్ లేకుండా ఈ సెల్లార్ ఎలా చేస్తున్నారు? మరి మున్సిపాలిటీ అధికారులు ఎలా సూచిస్తున్నట్టు వదిలేస్తున్నారు? పక్కకి కూలగొట్టింది గత 15-20 రోజుల కిందనే కూలగొట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. నిన్న కమిషనర్ గారికి కాల్ చేయడం జరిగింది. కమిషనర్ గారు మరి ఎప్పుడు రెస్పాన్స్ అవుతాడో ఏందో మరి చూద్దాం, వేచి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రజలారా, మరి ఇది పరిస్థితి. ఇక్కడ ఏమి తెలియనట్టు మరి ఇక్కడ పరద కట్టేసారు. మెయిన్ రోడ్ కు పరద కట్టేసేసి మొత్తం వర్క్ మాత్రం నడుస్తుంది. ఇక్కడ బస్ స్టాప్ చూడండి, మెయిన్ రోడ్ ఇది బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ రేపో మాపో తీసేసి పక్కన పడేస్తారు. అంటే బస్సులు ఆగడానికి కూడా స్థలం లేకుండా చేస్తున్నారు. మరి ఇది ఎవరి పర్మిషన్ తోటి చేస్తున్నారో మరి వేచి చూద్దాం. ఇక్కడ ఇది బస్ స్టాప్ ఫోకస్ చేయది. మరి వీలైనంత వరకు మరి వీళ్ళకు సహాయం ఎవరు చేస్తున్నారు? ఇంత పకడ్బందీగా ఈ మార్వాడి అనే వ్యక్తులు చాలా కడుతున్నారు. మరి వాళ్ళకు మాత్రం చాలా సాయం చేస్తున్నారు అని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. మా న్యూస్ మెయిల్ పెట్టడం జరిగింది అండ్ ఫోటోలు గిట్ట పంపించడం జరిగింది. మేము నిన్న వచ్చేసి అడిగితే ఇక్కడ ఎవరు లేరు, పనులు చేసుకుంటూ ఉంటున్నారు. మరి వీళ్ళని అడిగితే మాకేం తెలియదు అని చెప్తున్నారు. మరి వాళ్ళ ఓనర్ తోటి మాట్లాడదామంటే ఆయన ఇంతవరకు ఇక్కడ స్పందించడం లేదు. నాగారం మున్సిపాలిటీలో జరుగుతున్న రేకుల షెడ్ల పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న రేకుల షెడ్లు, మరి వీళ్ళు ఎవరి అండదండాలు చూసుకొని ఇట్లా ఇష్టం ఉన్నట్టు రేకుల షెడ్లు వేస్తున్నారు? మరి ఎవరికి ఇంత భయపడకుండా మరి ఇష్టం ఉన్నట్టు రేకుల షెడ్ వేసుకుంటూ పోతున్నారు. 15 రోజుల క్రితం కూడా అక్కడ రేకుల షెడ్ పడగొట్టడం జరిగింది. రేకుల షెడ్ 2-3 పడగొట్టడం జరిగింది. అయినా కూడా ఎవరికి ఎలాంటి భయం లేకుండా మరి ఇష్టం ఉన్నట్టు ఇచ్చలవిడిగా మరి రేకుల షెడ్ వేసుకుంటూ పోతున్నారు. మరి దీనికి మున్సిపాలిటీ కమిషనర్ గారు, మున్సిపాలిటీ యొక్క అధికారులు
బృందం ఏం చేస్తుంది మరి? ఇంత మెయిన్ రోడ్ కూడా మనకు ఇలాంటిది రేకుల షెడ్లు వేస్తున్నా గానీ మరి ఎందుకు పట్టించుకోవడం లేదు మరి మున్సిపాలిటీ? నాగారం మున్సిపాలిటీలో రాంపల్లి దగ్గర, నాగారం దగ్గర, బండ్లగూడ దగ్గర ఇలాంటి చుట్టుముట్టు మొత్తం నడుస్తున్నా గానీ వీళ్ళు ఇంత కూడా స్పందించడం లేదు. నా కంప్లైంట్ ఇచ్చిరనుకో అప్పుడు వచ్చేసి మరి తుప్పు అని చెప్పేసి 2 కూలగొట్టి సైడ్ కూలగొట్టి వెళ్ళిపోతారు. మరి ఇంత నడుస్తున్నా కంప్లైంట్లు ఇచ్చినా మరి ఒక్కళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? నాగారం మున్సిపాలిటీ గవర్నమెంట్ యొక్క మున్సిపాలిటీ యొక్క గవర్నమెంట్ అంటే ప్రజలు. ఆ ప్రజల్నే పట్టించుకోలేకుండా ఇష్టం ఉన్నట్లు వేస్తున్నారు. మరి దీనికి సరైన సమాధానం ఎవరు చెప్తారు? మరి నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా విడిగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. మరి ఎలాంటి కంప్లైంట్లు ఇచ్చినా మరి ఒక్కటి కూడా స్పందించడం లేదు. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళ బృందం ఏం చేస్తుంది? మరి అక్కడ రాంపల్లి దగ్గర కూడా సెల్లార్ తీయడం జరిగింది. 4 కంప్లైంట్ ఇచ్చిన వరకు 2 సెల్లార్లు కూలగొట్టిరు. మళ్ళీ కంటిన్యూ యథావిధిగా వర్కులు నడుస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న సెల్లార్ నడుస్తుంది. మరి అది మాత్రం స్టాప్ అయింది. మరి ఇక్కడ కూడా రేకుల షెడ్ మరి రాంపల్లి సైడ్ చెల్లపల్లి దగ్గరలో మరి అక్కడ కూడా షెడ్లు వేయడం జరుగుతుంది. మరి ఎందుకు కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు మరి దీని మీద?